10 ఏళ్ల విరామం తర్వాత ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించిన పంజాబ్ కింగ్స్ అదే ఊపులో నేరుగా క్వాలిఫైర్ ఆడే అవకాశాన్ని అందుకుంది. ఆ జట్టుకు టాప్ 2 లో స్థానం ఖాయమైపోయింది. దీంతో తొలి క్వాలిఫైర్ కు అవకాశం పొందిన పంజాబ్ కింగ్స్ తో తలపడేది ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ప్లే ఆఫ్ కు చేరుకున్న పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ లలో నిన్న పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ తో తొలి క్వాలిఫైర్ లోకి పంజాబ్ అడుగు పెట్టగా ఎలిమినేటర్ లోకి ముంబై ఇండియన్స్ అడుగు పెట్టింది. ఇక తొలి క్వాలిఫైర్ లో పంజాబ్ తో తలపడేది ఎవరనే దానిపై నేడు లక్నోతో జరిగే ఆర్సీబీ మ్యాచ్ తో తేలిపోనుంది. ఈ మ్యాచ్ లో లక్నోపై ఆర్సీబీ గెలిస్తే పంజాబ్ తో తొలి క్వాలిఫైర్ లో ఆర్సీబీ తలపడనుంది. ఒకవేళ పంజాబ్ పై ఆర్సీబీ ఓడిపోతే తొలి క్వాలిఫైర్ లో గుజరాత్ టైటాన్స్ పంజాబ్ తో తలపడనుంది. అంటే ఈ రోజు లక్నోతో జరిగే మ్యాచ్ తో అటు ఆర్సీబీకి, ఇటు గుజరాత్ టైటాన్స్ కి తొలి క్వాలిఫైరా లేక ఎలిమినేటర్ మ్యాచ్ అనేది తేలిపోనుంది. ఎలిమినేటర్ మ్యాచ్ ముంబైతో తలపడాల్సి ఉంటుంది. అదే తొలి క్వాలిఫైర్ లో పంజాబ్ తో తలపడాల్సి ఉంటుంది. ఇక తొలి క్వాలిఫైర్ లో ఓడిపోయిన జట్టుకు మరో అడ్వాంటేజ్ ఉంది. గెలిస్తే ఫైనల్ కు, ఓడితే ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో రెండో క్వాలిఫైర్ లో తలపడనుంది. అందుకోసమే ప్లే ఆఫ్స్ లో తొలి 2 స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే నేడు చివరి గ్రూప్ మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ తో ఆర్సీబీ తలపడనుంది. తొలి క్వాలిఫైర్ లో స్థానం సంపాదించాలంటే ఆర్సీబీ లక్నోపై తప్పనిసరి గెలవాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 లక్నోలోని ఎక్నా క్రికెట్ స్టేడియంలో జరగనుంది.